అంటే చేసినా కూడా చెయ్యట్లేదన్నటువంటి ప్రొజెక్షన్. మీరు కూడా రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ముందుంటే బహిరంగ సభలో ఆల్మోస్ట్ అటు కేంద్ర ప్రభుత్వాన్ని లేదా గత ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇది ఆ రెండు పార్టీలకు సంబంధించి ఇప్పటి వరకు మీరు విన్న వర్షన్లో నాకైతే అదే అర్థమైంది. ఏంటి సమాధానం ఏంటి మేడం? ఇక్కడ చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు ఈ రోజే పేపర్ ప్రకటన వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. 2వ దశ మోక్షం మెట్రోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత మాత్రమే మేము పరిశీలిస్తామని చెప్పిండు. పైసలు కేటాయించారట. ఎందుకు? ఉత్తరప్రదేశ్ లో లక్నోకు సంబంధించిన మెట్రోకి ఎన్ని కేటాయించారు, ఎంత కేంద్రం పరిస్థితి ఒకసారి చెక్ చేసుకోవాలా. తెలంగాణ మెట్రోకు సంబంధించి ఇంతవరకు ఒక అనా పైస కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఆయనలో నిర్మించినట్టు మెట్రో 1 కిలోమీటర్ విస్తరణ జరగలేదు. ఆనాడు దేశంలో 2వ స్థానం ఉంటే ఈ రోజు 9వ స్థానం దిగజారింది హైదరాబాద్ మెట్రో. అదే కాకుండా మూసీకి సంబంధించి అసలు మూసీకి సంబంధించి డిపిఆర్లు అడుగుతుంటే ఇంకా ఎప్పుడే పైసలు కేటాయించారట. మేము పైసలు కేటాయిస్తాం, మరి 5,000 కోట్ల రూపాయలు రుణం ఏడీపీ రుణం ఎందుకు అడుగుతాం? మేము సహకరించాలని చెప్తే ఇంతవరకు సహకారం అందించలేదు. దానిలో భాగంగా టీడీఆర్ తీసుకొచ్చి ఇప్పుడు టీడీఆర్ తీసుకొచ్చి అందరికీ టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తే కనీసం ఆ మూసీ పరివారక ప్రాంతంలో ఆ భూములు అన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించి దానిలో కమిటీ వేస్తే కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇవన్నీ రక్షించాలని ఖచ్చితంగా టీడీఆర్ అనేది ఒకటి ఉంటే దాని ద్వారా కొంత ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆ బాండ్లు అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించి టీడీఆర్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ నుంచి ఇప్పుడు ఒప్పందంలో భాగంగా ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఆనాడు మీటింగ్ పెట్టినప్పుడు కేంద్రము రాష్ట్రాలకు 50% ట్యాక్స్లలో వాటా ఇవ్వాలని చెప్పి ఆయనే మాట్లాడాడు. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అది 42% ఒప్పందం అని చెప్పారు. 41%లో 1% కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించి 41% ఇవ్వాలి. తెలంగాణకు నుంచి ₹1 పోతే మాకు వచ్చింది 35 పైసలు. మా పైసలు ఇంకా 3 పైసలు పెండింగ్ ఉన్నాయి. అదనంగా ఏం వేయలేదు. మరి అదనంగా ఇచ్చి ఉంటే నవోదయ స్కూల్ ఎందుకు రాలేదు, సైనిక్ స్కూల్ ఎందుకు రాలేదు? తెలంగాణ 33 జిల్లాలకు ఏర్పడ్డది. మరి సైనిక్ స్కూల్ ఎందుకు రాలేదు, నవోదయ స్కూల్ ఎందుకు రాలేదు? అదే కాకుండా రవికుమార్ గారు నవోదయ స్కూల్ నుండి ఈ రోజు చరణ్ గారు అంటున్న మాట కాదు, గతంలో కూడా విమర్శలు ఫేస్ చేశారు. ప్లీజ్ రవికుమార్ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి, మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. మీరు వినటాలు ఒప్పుకోలేకపోతే ఎందుకంటే డిబేట్ లో కూర్చున్నది ఇంటికి పో. మరి ఎవరొద్దన్నారు? మీ ఇంత చెప్పుకుంటే పని లేకున్నా మేమన్నా? అరే సార్ ప్లీజ్ దయచేసి చరణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవికుమార్ గారు ప్లీజ్ మీకు అభ్యంతరం అనిపించినాయి ప్లీజ్ నోట్ చేసుకోండి, మళ్ళీ మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటది కదా. ఇదే కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం తెలంగాణకు అని చెప్తే మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా మొత్తం ఆధారాలతో కూడిన సమాచారాన్ని 3,33,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి ఇదే ఆధారం చర్చ కంటే కిషన్ రెడ్డి గారు రాని పరిస్థితి మనం చూసినాం. మీరు మా ఒప్పందంలో భాగంగా మాకు 41 పైసలు 35 పైసలు ఇస్తూ మా పైసలు 3 పైసలు మీ కాడ ఉన్నాయి. తెలంగాణ నుంచి ₹1 పోతే మాకు 35 పైసలు వస్తుంటే మీరంటే ఏదో కేంద్రం నుంచి మాకు ఏందా మీరు ఇచ్చింది? ఏమన్నా హైవేలు ఆంధ్ర నుంచి మహారాష్ట్ర పోతే ఎక్కడికి పోతే? తెలంగాణ నుంచి పోతే ఆకాశం నుంచి పోతాయా? రైల్వేలు ఆకాశానికి పోతే ఆంధ్ర నుంచి మహారాష్ట్ర పోయే రోడ్లు రైళ్లు కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు. మీరు తెలంగాణకు ఉత్తరప్రదేశ్కి ఇచ్చినట్టు లక్నోకు సంబంధించిన మెట్రో విస్తరణకు కేంద్రం ఎంత పరిస్థితి 50%, తెలంగాణలో మీ వాటా ఎంత 10%. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తా ఉంది. కరోనా టైంలో మెట్రో సంబంధించి అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి 900 కోట్లు మాత్రం ఇస్తే 2,100 కోట్లు ఇవ్వకపోవడం మూలంగా కరోనా టైంలో ఎల్ఎన్టీ సంస్థ, రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం చేరిపోయిన పరిస్థితి మనం చూసినాం. మేము మెట్రోని విస్తరించుకుంటాం అని చెప్పేసి కేంద్రం దగ్గర పోతే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఎల్ఎన్టీ సంస్థ సంతకం పెడితే ఎట్లా అంటే మరి మీరే టేక్అవుట్ చేయని చెప్పి మరి కేంద్రం టేక్అవుట్ చేయొచ్చు కదా. మీరు కేంద్రమేమో టేక్అవుట్ చేయరు, తెలంగాణ చేస్తున్న మాత్రం ఇవేదో మొత్తం సహకరించమంటే ఎట్లా? 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ, అదేవిధంగా కేంద్ర మంత్రులు. రవికుమార్ గారు మీ వాయిస్ తీసుకుంటే ప్లీజ్ కాదండి మేడం, 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్రకి ఇచ్చారు. మా పైసలు మీ పెట్టి పెండింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చరణ్ గారు ఓకే, ఇప్పుడు ఎంత ఇచ్చారు, రాష్ట్రం నుండి ఎంత వెళ్తోంది, ఎంత రిటర్న్ వస్తోంది, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇన్నిసార్లు వెళ్ళినా కూడా సహకరించట్లేదు, పెద్దన్న లాగా చూసుకుంటున్నాం అయినా కూడా సహకరించట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు వెళ్ళిన ప్రతిసారి ఎటువంటి ప్రాజెక్టుతో వెళ్ళారు,
డిపిఆర్ ఇప్పుడు మూసీ అన్నారు, వాళ్ళు 3,000 కోట్లకు సంబంధించి అంటే మూసీ పరివాహకంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎస్టీపీల కోసం కేంద్రం నుంచి అమౌంట్ వచ్చింది, సో వాటితోనే అవి చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో సో ఆ ప్రాజెక్టు కొనసాగింపే ఆ 3,000 కోట్లని నేను అనుకుంటున్నా. సో ఈ పునరుజ్జీవం మూసీ పునరుజ్జీవం అనేది ఏదైతే ఎత్తుకున్నారో దానికి సంబంధించి ప్రాజెక్ట్ అనేది పట్టాలే ఎక్కలేదు, డిపిఆర్ కానీ ఏది రెడీ అవ్వలేదు. సో మీరు దానికి ఎట్లా రిక్విజిషన్ పెడతారు, వాళ్ళు ఎట్లా సహకరించినట్టు అవుతుంది, ఇది క్వశ్చన్. అంటే ఎన్నిసార్లు వెళ్తే మీరు ఫార్మేట్ ప్రకారం వెళ్ళారా, వాళ్ళు తిరస్కరించారా, అది చెప్పండి. అంటే వెళ్ళి నోటి మాటగా ఏ పనులు అవ్వవు. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో మేము 4 ఎయిర్పోర్ట్ కావాలి అడిగినాం. 4 ఎయిర్పోర్ట్, ఒకటి కొత్తగూడెం, మన రామగుండం, ఆదిలాబాద్ అండ్ ఇంకొక ఎయిర్పోర్ట్ వరంగల్. 4 ఎయిర్పోర్ట్లు అడిగితే 2 శాంక్షన్ చేసారు. అదే కాకుండా విభజన హామీలు కూడా మేము చెప్తాం. విభజన హామీలు 9th 10th షెడ్యూల్లో ఆనాడు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఉంటే ఈ రోజు 1,00,000 కోట్లు అయినాయి. అవన్నీ కూడా పరిష్కరించవచ్చు. అవన్నీ అపరిష్కృతంగా చాలా ఉన్నాయి. మా విభజన హామీలు పరిష్కరిస్తే మాకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. మా ప్రాజెక్టులకు సంబంధించి ఇంకోటి, మీరేమో పోలవరానికి ఏమో కేంద్రం భరిస్తుంది, మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎందుకు కేంద్రం భరిస్తుంది మేడం? 90% కేంద్రం భరిస్తుంది. పాలమూరు రంగారెడ్డి మేము జాతీయ హోదా ఇచ్చినా మేము చెప్తున్నాం కదా, మీరు రాముడి పేరు ఓట్లాడుతారు. రాముడు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇన్ని టెంపుల్, ఒక టెంపుల్ కానీ ఒక పైసా పైసా ఇచ్చినా అంటే నాకు అర్థం కాకడతా. కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం, టెంపుల్ మీద చర్చ చేసినా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో అదేవిధంగా విడుదల విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ టెంపుల్ అని చెక్ చేసుకోండి. మేము దాదాపు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతోటి తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ అని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకటి కాదు, విద్యారంగానికి సంబంధించి మేము 4 సీట్ నిర్మాణం జరుగుతా ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం రవి గారు మీ వాయిస్ తీసుకుంటారు. 1,20,000 కోట్ల నేను ₹1 కాదు, 1,20,000 కోట్లు ఎక్స్ప్రెస్ హైవేలు, డ్రై పోర్టు, 4 సీట్ నిర్మాణం, 666 మూసి పునరుద్ధరణ కార్యక్రమం కావచ్చు, ఇవన్నిటి కోసం 1,20,000 కోట్ల రూపాయలు కేంద్రాన్ని అడిగినాం. కేంద్రం మాకైతే సాయం అందించలేదు, ప్రత్యేక సాయం ఏది లేదు. 12 అంటే చరణ్ గారు ఇలా 1,20,000 కోట్లు అడిగాము, కేంద్రం సహకరించలేదు అంటే అది ఫార్మేట్ ఎట్లా, ప్రాసెస్ ఎట్లా, అడగని మేము చేద్దాం అనుకుంటున్నామంటే అంత ఈజీగా, అంటే గతంలో కేంద్ర ప్రభుత్వాలు అట్లా ఇచ్చేవా, ఇది చేసేసుకుంటున్నామంటే చలో చేసుకోపోండి అని ఇస్తారా? మేడం ఇప్పుడు త్రిబుల్ సంబంధించి ఆల్రెడీ ఉత్తర భాగం అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ అయింది, దక్షిణ భాగం ల్యాండ్ అక్విజిషన్ జరగాలి. కేంద్రం దాని రాష్ట్రం ఏమో ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత రాష్ట్రాన్ని, నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రం. మరి నిధులు ఇస్తే దక్షిణ భాగం కూడా కంప్లీట్ అయిపోతుంది. అదే కాకుండా ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ఈ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు అక్కడ ఉన్న పోర్ట్లను కనెక్టివిటీ తోటి 12 లైన్ల రోడ్ ఏమని చెప్పేసినాం. అది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి వేసేది. అయినా కూడా ఏం పరిస్థితి, డ్రై పోర్ట్ నిర్మాణానికి, ఎందుకంటే తెలంగాణకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి 4 సిటీ నిర్మాణాన్ని రవి గారు మీకు బ్రేక్ ముందు ఇచ్చా, బ్రేక్ తర్వాత ఇచ్చా, చాలా టైం ఇచ్చారని మీరు అనకూడదు, మీరు అనకూడదు, మీరు అనకూడదు. కాబట్టి మేము ఏమంటాం, కేంద్ర ప్రభుత్వం మాకేదో మేరమానం ఏం చేస్తలే, మా పైసలు మీ దగ్గర రూపాయలు మాకు వచ్చింది 35 పైసలే, ఇంకా 3 పైసలు మాయే. ఓకే, చూద్దామండి. ఇది ఎడతెగని ఎపిసోడ్ల లాగా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నడుస్తూనే ఉంటుంది. మేము ఇంత ఇచ్చాం, ఇంత వచ్చింది, ఇన్ని రావాల్సి ఉంది, ఈ ఫార్మేట్ లో వాళ్ళు రాలేదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు ఒక్క రోజుతో మాట్లాడుకుంటే ప్రజలకు క్లారిటీ వస్తుందని అయితే నాకు అనిపించట్లేదు.